అందరికీ నమస్కారం. ఈరోజు మనం విశ్వనాథన్ సన్స్ గురించి మాట్లాడుకుందాం. 'విశ్వనాథన్ సన్స్' రిలీజ్ అయ్యి ఒక 1 వీక్ అయ్యింది. కాకపోతే నేను చూడడానికి లేట్ అయిందనమాట. ఎందుకంటే నేను ఈ ఆగస్ట్ నుంచి ఏఎంసీ స్టబ్స్ ప్రోగ్రాంలో చేరాననమాట. ఇందులో ఏంటంటే వీక్లీ 4 సినిమాలు చూడొచ్చు. నార్మల్గా ఉండే సినిమాలు చూడొచ్చు. ఎందుకంటే కొన్ని ఇప్పుడు తెలుగు ప్రీమియర్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ వీక్ రెగ్యులర్ ప్రైస్ కంటే కొంచెం టికెట్ రేటు డబుల్ ఉంటుంది. సో ₹10 ఉండే టికెట్ ₹20 అలా ఉంటుంది అనమాట. ఇటువంటి సినిమాలు చూడలేం. అలాగే స్పైడర్ మ్యాన్ ఐమాక్స్ 3D సినిమాలు ఇటువంటివి కూడా రెగ్యులర్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంటాయి. సో ఇటువంటివి కూడా చూడలేము అనమాట. సో 1 వీక్ తర్వాత ఈ విశ్వనాథన్ సన్స్ టికెట్ తగ్గించారు. సో అప్పుడు నార్మల్గా వచ్చింది. అలాగే ఇరుముడి సినిమా పెద్ద పట్టించుకోలేదు. ఇరుముడి సినిమాని వాళ్ళు నార్మల్గానే రిలీజ్ చేశారనమాట. అలాగే హిందీ సినిమాలు కూడా మనకి ఈ ప్రాబ్లం ఉండదు. సో మనకి ఓన్లీ తెలుగు సినిమాలతోనే. సో అలాగా 1 వీక్ తర్వాత ఈ సినిమా చూశాను. మామూలుగా ఇంకా వీలవుదేమో ఓటీటీలోనే చూడాలేమో అనుకుంటా ఉన్నాను. బట్ లక్కీగా సండే నుండి రేటు తగ్గిందనమాట. సో వెంకీ అట్లూరి సినిమా. వెంకీ అట్లూరి మంచి సినిమాలు తీశాడు ఇంతకుముందు. లక్కీ భాస్కర్, ఇంకా లక్కీ భాస్కర్ మంచి సినిమా బాగుంటుంది. దాని తర్వాత ఈ సినిమా కూడా తీసాడు. ఇంకా ఈ ప్రోగ్రామ్ ప్రమోషన్స్ వీటన్నిటిలో కూడా బాగా దీన్ని ప్రమోట్ చేస్తూ వచ్చారు. సినిమా కూడా బాగానే ఫస్ట్ 1 వీక్ మంచి కలెక్షన్స్ చేసి తెలుగులో బాగా ఆడింది అనమాట. సో సినిమా కూడా బాగుంది. మంచి ఫీల్ గుడ్ మూవీ, రొమాంటిక్ అండ్ కామెడీ మూవీ అనమాట. సూర్య, రాధిక, మమతా బైజు, మళ్ళీ సునీల్, వీళ్ళు ప్రముఖ నటులు అనమాట. సినిమా అంతా మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, డ్రామా లాగా కూడా ఉంది. సూర్య ఏమిటంటే ఇతను షూటర్, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కూడా తీసుకొస్తాడు. ఇక మామూలుగా బిజినెస్ మ్యాన్ అనమాట, పెద్ద సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. సో ఇతను పెళ్ళి చేసుకోడు. చిన్న ఫ్లాష్ బ్యాక్ వల్ల అతనికి పెళ్ళి ఇంట్రెస్ట్ ఉండక పెళ్ళి చేసుకోడు అనమాట. ఇక వాళ్ళ అమ్మ రాధిక పెళ్ళి చేసుకో అని చెప్పి అంటూ ఉంటే, సరే సరుగసి ద్వారా ఒక అబ్బాయిని తీసుకొస్తాడు. ఆ అబ్బాయికి మదరు మమతా బైజు అనమాట. సో ఇంకా కొన్ని పరిస్థితుల్లో ఆమెను కూడా తీసుకురావాల్సి వస్తుంది. ఆమెను కూడా అవసరం అవుతుంది. సో ఆమెకి సూర్య అంటే ఇష్టం అవ్వడం, సో సూర్య ఫ్యామిలీలో ఆమె కలిసిపోవడం, ఇటువంటివి అన్నీ కూడా ఇంకా తర్వాత సినిమాలో జరిగినటువంటి సన్నివేశాలు అనమాట. సో అది ఓవరాల్గా అది సినిమా. సో బాగుంది. అంటే మంచి తల్లి కొడుకు సన్నివేశాలు, అలాగే మమతా బైజు టీజింగ్ సన్నివేశాలు, ఇవన్నీ కూడా కలిపి బాగున్నాయి. ఇంకా వెంకీ అట్లూరి మాటలు కూడా బాగా రాశాడు. సో అతను త్రివిక్రమ గురువు అని అంటాడు. సో త్రివిక్రమలో పంచు కాకుండా కొంచెం అంటే మనకి హత్తుకునేటటువంటి డైలాగులు చెప్తూ ఉంటాడు అనమాట. అబ్బా ఏం చెప్పాడు అన్నట్టు అనిపిస్తుంటుంది. అది వాటిల్లో ఒకటి మనం గొడవలు ఉంటాయి. మామూలుగా మనకి చాలా గొడవలు ఏమిటంటే గొడవలు జరుగుతాయి. ఆ గొడవలు ఎలా ముగించి మళ్ళీ మామూలుగా కలిసిపోవాలని తెలియక ఆ గొడవలు పెరుగుతూ ఉంటాయని అంటాడు. నిజమే, చాలాసార్లు ఎలాగా స్టార్ట్ చేయాలి మళ్ళీ అన్నట్టు చాలాసార్లు మనం జరుగుతూ ఉంటుంది.
సో అటువంటి కొన్ని కొన్ని డైలాగులు బాగున్నాయి, బాగా అనిపిస్తాయి అనమాట. సో అలాగా ఒకసారి మనం ఆ డైలాగ్కి కనెక్ట్ అయిపోయింటే సినిమా కథలోకి మనల్ని లాగేసుకుంటుంది అనమాట. సూర్య కూడా బాగానే చేశాడు. ఇక మమతా బైజు కూడా బాగా చేసింది. సో సాయి పల్లవి, శ్రీలీల వీళ్ళిద్దరూ మంచి డ్యాన్సర్లు మనకి ఇప్పటివరకు. సో మమత కూడా ఈ గ్రూప్లో చేరినట్టే. డ్యూడ్ ఇటువంటి ఇంతకుముందు సినిమాలు కూడా మంచి సక్సెస్ఫుల్ సినిమాలు మమతకి. ఆమె బాగానే కొంచెం బాగానే చేసిందనమాట. సో అది ఓవరాల్గా. ఇంకా మ్యూజిక్ కూడా జి ప్రకాష్ కుమారు. కొంచెం తమిళ పాటల్లాగే అనిపించాయి, పర్వాలేదు. బట్ ఓవరాల్గా బాగానే అనిపించింది. ఇక కోదండరామరెడ్డి కొడుకు సునీల్ కూడా ఉన్నాడు దీంట్లో. ఇంతకుముందు జైలర్ సినిమాలో కూడా ఉన్నాడు ఇతను. డైరెక్టర్ లాగా ఉంటాడు అనమాట, కామెడీ చేస్తుంటాడు. సో దీంట్లో కూడా సూర్యకి వాళ్ళ దగ్గర లాయర్ లాగా ఉంటాడు, అంటే బంధు మావయ్య అనమాట. సో కామెడీ రోల్ బాగానే చేశాడు. సో కోదండరామరెడ్డి వీళ్ళు సూర్య వాళ్ళ ఫాదరు శివకుమారు, రాధిక వీళ్ళందరూ టీ నగర్లో ఒకే వీధిలో ఉండేవాళ్ళంట. సో అలాగా వీధిలో వాళ్ళందరూ కలిసి ఈ సినిమాకి వచ్చేసినట్టున్నారు. సో ఓవరాల్గా అది విశ్వనాథన్ సన్స్ బాగా తీశాడు సినిమా. ఫ్యామిలీ అది ఇట్స్ గుడ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. నాకు క్లైమాక్స్ అయిపోయి టైటిల్స్ పడుతుంటే అంటే ఇంకా ఉందేమో సినిమా అని అనిపించింది. అప్పుడే అయిపోయింది అన్నట్టు. సో బాగా తీశాడు. సో గుడ్ మూవీ, ఫ్యామిలీతో అంతా చూడాల్సినటువంటి చిత్రం అన్నమాట.